వెళ్ళింది ఇప్పుడే వెళ్ళింది ఏమో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. సలాతాలండి. ఇదే రకం సలాత, అదే రకం సలాత, సలాత, రెండు సలాతాలు. ఇది మా మీరమ్మ ఇంటికాడికి వెళ్ళాలి సబాహీలో. ఇది బియ్యం మన ఇది కోస చీకటిగా ఉంది కదా, కోస కోస. ఇది మరుగు, చూసారా మరుగు. ఇది కూడా కోసే. ఇదేమో ఇందోమి, ఇందోమి కాదు నూడిల్స్. వీడియో చేస్తున్నానమ్మ, వీడియో చేస్తున్నాను. ఎవరికి చూపించలేదు. బుత్త బంగాళదుంపలు ఇవి ఇందులోనూ దుంపలోనూ జిబును కలిపి పెట్టేయడమే, అంతే. ఏం పెద్ద పని కాదు. ఇది ఉడకబెట్టడం, అందులో తీసేయడము, దాంట్లో జిబును వేసి అది కలిపి పెట్టేయడమే, అంతే. పెద్ద పని కాదు. అవి ఆ దుంపలు ఉడకబెట్టడం, అందులో తీసేయడము, అందులోనూ కొంత కలిపేసి దుంపలో వచ్చింది జిబును కలిపి పెట్టేయడమే, దాని మీద కొంచెం జిబును వేసేయడమే, అంతే. తెలుసు లేదమ్మా, చూడనివ్వకపోయినా ఏం నష్టం ఏం లేదు. అమ్మ ఒక కప్పు ఇవ్వమా, మామ కట్టుకొని ఇచ్చేస్తాను. కప్పు ఇవ్వమా. అందులో ఏం బాగుంటుంది? తాగడానికి బాగోదు, కప్పు పట్టుకోవడానికి ఉంటే బాగుంటుంది. చూడు, కప్పులే లేవా ఇంట్లోనూ? ఇందులో ఇవ్వాలా? కప్పులు కూడా ఉండాలి కదా పిల్ల మీకు. మారిపోయిందాకంటే చూస్తాక ఎలాగన్నా మారుతుంది. నాకు గుర్తొచ్చింది, ఏం మార్చేసాను అనుకుంటున్నాను అంటుంది. వంట చేసి వాళ్ళు దాకా మార్చేస్తారంటుంది. నేనన్నారు మేమేం మార్చాం అంటే అయినా కోసకి చిన్న మంట పెట్టాలమ్మా. చిన్న మంట పెడితే అలాగ ఉడుకుతుంది. పందారు పిల్ల, పందారు కొద్ది పెద్దారు ఊడింది. లేకపోతే ఎంత అన్నం వండుతాను మామూలుగా చెప్తాను. వండుకునేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ మంట చిన్న మంట పెట్టుకోవాలి. అన్నం అంతా అట్లాగా మాడిపోతుంది. అడుగుని మాడిపోతే చెప్తున్నాను, ఏమన్నా వంట చేసి వాళ్ళు ఎవరన్నాను అడుగుని మీడియా ఇస్తున్నా చెప్పులే చెప్పుపోతుంది వచ్చేసింది మా పిల్లకి. అడిగి చిన్న మంట పెట్టుకున్నప్పుడు అది ఏమవుతుంది అంటే చిన్న మంటకు బాగా లెవెల్గా వస్తున్నాను. ఈ మనిషి ఏం చేస్తుంది, మా మనిషి ఏం చేస్తుందంటే యాలన్నం బాగానే ఉంది. ఏటమ్మా ఎక్కడ పోతున్నావు? ఏటమ్మా అలాగే ఎక్కడికో విడేస్తుంది మాకు బాబు. మా పిల్ల అంతే ఏటు చచ్చిపోతు లేదంటే ఈ చచ్చిపోతు వచ్చింది అన్నట్టు వచ్చింది. మీ చచ్చిపోతులాగా ఎలా పడితే అలా పెట్టలే అమ్మా. ఇదిగోనమ్మా మీ పందారు. పాలు అల్లం పసుపు వేసి కాసాను. మామకి కావాలన్నది. ఇదేం చూస్తుందంట ఏదో. ఏం మ్యాన్స్లో బాబు ఏం పేర్లు పెడతారో వీళ్ళు, నాకు అర్థం కాదు. ఇంకో దాని గురించి అన్నది అంతే, అందుకంటే ఏం కాదు. అయ్యో తండ్రి నాయన. ఇవాళ మా ఇంటికాడ వంట లేదండి, అందుకోసమని సబాయికి వచ్చాము. వాళ్ళు చేసిన వంటలే, నాకేమీ లేవు ఇవాళ. అంతా అయిపోయింది. బాగుంది కప్పు పాలు కాసుకోవడానికి గిన్నె. అమ్మ ఇందులో ఒకటి పాలు ఉన్నాయి, తాగుతావా? అల్లం వేసి అల్లం పసుపు వేసాను.
కలుపుకుని తాగితే కొళ్ళు తిన్నట్టుంటాయి ఒక్కొక్కసారి నా నా పై ఏమి కదా అర్థం కాదని అలా చేస్తున్నాను. పాలు అది మంచిదినమ్మా, అల్లం తినడం చాలా మంచిది. పొద్దున్నే కలుపుకుని తాగుతాను. అప్పుడు తిన్నట్టు అనిపిస్తాను తాగుతాను. లేకపోతే తాగను. లో బీపీ ఉన్నా అలాగే జరుగుతుంది, బీపీ ఎక్కువైనా అలాగే ఉంటుంది. తిరుగుతుంది ఒకసారి. ఈ పిల్ల చూడు ఇగో ఇలాంటివి తీసి పారేస్తుంది. మా జైనవ్ వాళ్ళ కూతురు నాడిగా ఉంటుందిరా బాబు. ఇవన్నీ ఆగెట్టుకోకపోతే మీరమ్మ ఇంకంతే సంగతులు బాబాయ్. సరే తల్లి, పాలెట్టుకెళ్ళి వస్తానండి అమ్మ. ఓకే ఓకే, అందరికీ బాయ్ అండి, హాయ్ అండి.